వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో అభ్యాసము 6.2లోని సమస్యలకి సాధనని వివరించుకుందాం. ముందుగా అంకశ్రేణి యొక్క ఎన్నో పదములకు సూత్రాన్ని వివరించుకుందాం. ఇక్కడ మనము అంకశ్రేణిలోని ఒక 4 పదాలు ఇచ్చి తర్వాత 3 పదాలను రాయడం ఎలానో నేర్చుకుందాం. ఏంటి, ఒక అంకశ్రేణి తీసుకున్నట్లయితే 2, 5/2, 3, 7/2 డాష్ అని ఈ విధంగా ఒక అంకశ్రేణి ఇచ్చి దీని తర్వాత 3 పదాలను రాయడం ఎలానో నేర్చుకున్నాం. అంటే ఇది మొదటి పదము a = 2, సామాన్య భేదము కామన్ డిఫరెన్స్ d అనుకున్నాం. ఇలా a2 - a1 అని మనకు 1/2 వస్తుంది. కాబట్టి తర్వాత 3 పదాలు ఏంటి, ఇవి 4 పదాలు కాబట్టి ఇది a1, ఇది a2, ఇది a3, a4. తర్వాత 3 పదాలు ఏంటి, a5, a6, a7. a5 ఏమని రాసాము, a4 కి స్థిర పదం అంటే ఇది సామాన్య భేదాన్ని కలిపితే a5 వచ్చింది. మళ్ళీ a5 కి d ని కలిపితే a6 వచ్చింది. మళ్ళీ a6 కి d ని కలిపితే a7 వచ్చింది. అలా కాకుండా తర్వాత పదాలు 3 పదాలు కాకుండా నేను ఒకవేళ 25వ పదం, ఈ అంకశ్రేణిలోని 25వ పదాన్ని కనుక్కోవాలి, లేదా 10వ పదాన్ని కనుక్కోవాలి, 100వ పదాన్ని కనుక్కోవాలి అంటే ఈ విధంగా యాడ్ చేస్తూ అంటే కలుపుతూ వెళ్తే మనకు ఎక్కువ సమయం పడుతుంది. దానికోసం మనం ఏంటి, అంకశ్రేణి యొక్క ఎన్నో పదములకు సూత్రము ద్వారా మనము సులభంగా రాయగలుగుతాం. అంటే ఈ ఒక అంకశ్రేణి ఇచ్చి డాష్ అని ఒక పదం ఇచ్చింది అనుకోండి, దానితో పాటు ఇక్కడ చివరికి ఒక పదం ఇచ్చి ఈ పదము ఎన్నో పదం అవుతుంది అని కనుక్కోవడానికి కూడా మనకు అంకశ్రేణి యొక్క ఎన్నో పదం సూత్రం ద్వారా సులభంగా కనుక్కోగలం. ఓకేనా? ఇప్పుడు ఏంటి, మనము మొదటి పదం అంకశ్రేణి యొక్క మొదటి పదము ఏ, సామాన్య భేదము డి అయితే అనుకున్నట్లయితే a2ని ఏమని రాసినాము, మొదటి పదము ఏ, సామాన్య భేదము డి అయితే a2 ఏమని రాసుకున్నాము అంటే మొదటి పదానికి ఈ స్థిర పదాన్ని కలపాలి అంటే డి, a + d అని రాసుకున్నాం. మరి a3 ఏమనుకున్నాము, రెండో పదానికి d ని కలపాలి. రెండో పదం అంటే a2 అంతే కదా, a2 + d అంటే మరి ఇప్పుడు a2 ఇప్పుడు పైన మనం a2 ప్లేస్ ఏమనుకున్నాం, a + d కదా, అంటే a2 ప్లేస్ a + d రాస్తే a + d + d ఏమొస్తుంది, a + 2 × d, a3 a + 2 × d వచ్చింది. అదే విధంగా a4 ఏమవుతుంది, a4 a3 కి d ని కలపాలి, a3 + d. మరి a3 ఇప్పుడు ఇంతకుముందు a + 2d కదా, అంటే a3 + a + 2d రాసుకున్నట్లయితే ఈ a3 + a + 2d + d ఏమవుతుంది, a + 3d అవుతుంది. నెక్స్ట్ a5 అంటే a4 + d. ఓకేనా, a4 + d. a4 ప్లేస్ లో మనము a + 3d రాసుకున్నాం, a + 3d + d ఏమవుతుంది, a + 4d అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ a5 ఐదవ పదం అన్నప్పుడు మొదటి పదానికి ఏం కలుపుతుంది, d. కానీ ఈ d ని మనం ఏ పదం అయితే కనుక్కోవాలో దానికన్నా ఒకటి తగ్గించి d తో మల్టిప్లేషన్ మళ్ళీ a కి కలుపుతాం, మొదటి పదాన్ని కలుపుతాం. అంటే దీనే మనం ఏమని రాసుకోవచ్చు అంటే a ప్లస్ మనకి ఏ పదం అయితే కావాలో దానికన్నా ఒకటి తక్కువ అంటే తగ్గించాలి, 5 - 1 × d అని రాసుకోవచ్చు. అంటే a5 ఏమవుతుంది, a + 5 - 1 × d. మరి a4 ఏమవుతుంది, a + 4 అంటే 4 - 1 × d, 4 - 1 × d. ఇది ఏమవుతుంది, a3 కదా, అంటే a ప్లస్ మొదటి పదానికి మనం ఏ పదం కనుక్కోవాలన్నా ఏంటి, మనకు a తెలిస్తే a కి ఏం కలపాలి, a ప్లస్ ఇక్కడ a3 a + 2d వచ్చింది కదా, అంటే 3 కి ఒకటి తగ్గించాలి, అంటే 3 - 1 × d అని రాసుకోవచ్చు కదా, a + 2dని, అంటే a + 3 - 1 × d. ఇదేంటి, a2 ఏమైంది, a + 2 - 1 × d. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ప్రకారం ఇందులో a10 మనం ఏమని రాయొచ్చు, a10 ఇదే ప్యాటర్న్ ప్రకారం a10 అంటే ఏమవుతుంది, a + 10 - 1 × d కదా. ఓకేనా, అంటే
ఇది పదవ పదము a10 ఈజ్ ఈక్వల్ a ప్లస్ 10 మైనస్ 1 ఇంటూ డి, అదే a ప్లస్ 9d అవుతుంది. ఇదే విధంగా ఎన్నవ పదము అంకశ్రేణి యొక్క ఎన్నవ పదము ఈ ప్యాటర్న్ ప్రకారం an ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. చూడండి a5 అంటే 5 మైనస్ 1 ఇంటూ డి, a4 అంటే a ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ డి, a3 అంటే a ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ డి, అంటే a ప్లస్ 2d కదా. a ప్లస్ 2dని మనం a ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ డి అని రాసుకున్నాం. a ప్లస్ 3dని a ప్లస్ 4 మైనస్ 1 ఇంటూ డి, a ప్లస్ 4dని a ప్లస్ 5 మైనస్ 1 ఇంటూ డి. సో ఎన్నో పదము అంకశ్రేణి యొక్క ఎన్నో పదము an ఇజ్ ఈక్వల్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. మనకి ఈ విధంగా పదవ పదం కావాలనుకోండి a ప్లస్ 10 మైనస్ 1 ఇంటూ డి. 100th పదం కావాలనుకోండి n ప్లేస్ లో 100 రాసుకుంటే a ప్లస్ 100 మైనస్ 1 అంటే 99d. ఈ విధంగా 500 పదం కావాలనుకోండి అంకశ్రేణిలో a 500 ఈజ్ ఈక్వల్ a ప్లస్ 500 మైనస్ 1 ఇంటూ డి, అంటే a ప్లస్ 499d. ఓకేనా. ఈ విధంగా మనం ఏ పదానైనా మనకేంటి అంకశ్రేణి యొక్క మొదటి పదము లేదా మొదటి పదము సామాన్య భేదము తెలిసినట్లయితే మనం ఏ పదానైనా రాయవచ్చు. దీన్ని అంకశ్రేణి యొక్క సాధారణ పదం అంటాము, దీన్ని ఇంకేమంటాము ఎన్నవ పదము అంటాము, జనరల్ టర్మ్ ఆర్ nth టర్మ్ ఆఫ్ ఏపీ అంటాము. ఒకవేళ n అనేది అంకశ్రేణి యొక్క చివరి పదం అయింది అనుకోండి, కొన్ని సందర్భంలో ఎల్ చే కూడా సూచిస్తాం. అంకశ్రేణిలో ఎన్నో పదము an ఈజ్ ఈక్వల్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అనుకున్నాం. దీని ఆధారంగా మనము ఏ పదానైనా అంకశ్రేణిలోని ఎన్నో పదానైనా మనం కనుక్కోవచ్చు. ఓకేనా. ఇప్పుడు అభ్యాసం 6.2లోని మొదటి సమస్యకి సాధారణ వివరించుకుందాం. ఏంటి మొదటి పదము ఏ, సామాన్య భేదము డి, ఎన్నవ పదము an అయిన క్రింది పట్టికను పూరింపుము అన్నాడు. ఇక్కడ చూడండి 5 ఇవ్వడం జరిగింది. అంటే a ఈజ్ ఈక్వల్ 7, d ఈజ్ ఈక్వల్ టు 3, n ఈజ్ ఈక్వల్ 8. అంటే ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు ఈ పట్టికలో an ప్లేస్ లో కావాలి. అంటే an ఈజ్ ఈక్వల్ మనము అంకశ్రేణిలో ఎన్నో పదముని an అంటాము. an ఈజ్ ఈక్వల్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కదా. ఇక్కడ n ప్లేస్ లో 8 ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే a8 ని కనుక్కోవాలి. a8 అంటే a ప్లస్ 7d అవుతుంది. ఇక్కడ a తెలుసు, d తెలుసు. అప్పుడు a8 ఏందో మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు a8 తెలుస్తుంది. ఓకేనా. ముందుకు ఫస్ట్ దాన్ని తీసుకుందాం. a ఈజ్ ఈక్వల్ 7, d ఈజ్ ఈక్వల్ టు 3, n ఈజ్ ఈక్వల్ టు 8. అయితే అప్పుడు an ఏమవుతుంది a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. మనం ఇక్కడ ఈ వాల్యూస్ ని ప్రతిక్షేపిద్దాం. ఓకేనా. మనం కనుక్కోవాల్సింది a8 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ 8 అంటే a8 అంటే a8 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 8 మైనస్ 1 అంటే 7d. ఇప్పుడు సో a ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 7 ఇంటూ డి అంటే 3 ఏమవుతుంది 7 ప్లస్ 7 3 is 21. 7 ప్లస్ 7 మూల 21 అంటే ఏమవుతుంది 28. a8 ఈజ్ ఈక్వల్ టు 28 అంటే ఇక్కడ ఏం రాయాలి 28. ఓకేనా. ఇప్పుడు రెండోది ఇందులో ఏమి ఇచ్చిండు ఏ వాల్యూ మొదటి పదం ఇచ్చిండు, a ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిండు -18 అని, కానీ డి ఇవ్వలేదు. ఇంకేమి ఇచ్చిండు n ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిండు. n ఈజ్ ఈక్వల్ టు 10 an అంటే ఇక్కడ ఏంటి n ఈజ్ ఈక్వల్ టు 10 అంటే a10 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇప్పుడు మనము మొదటి పదము తెలుసు, ఎన్నో పదం తెలుసు, దాని నుంచి మనం ఏం కనుక్కోవాలి డి విలువ కనుక్కోవాలి ఇక్కడ. ఓకేనా. అంటే an ఈజ్ ఈక్వల్ టు మనకి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంకశ్రేణి యొక్క ఎన్నో పదం a10 కదా. a10 మనకు a10 ఈజ్ ఈక్వల్ టు 0. a10 ఈజ్ ఈక్వల్ టు 0. సో a10 ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా ఇది రాసుకోవాలి. అంటే a ప్లస్ 90 అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఇది a ప్లస్ 90 అవుతుంది. ఇదేమో ఇవ్వబడినది. a10 ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి దాని నుంచి ఏం రాస్తున్నా a10 ఈజ్ ఈక్వల్ a ప్లస్ 90. ఇప్పుడు a ని సబ్స్టిట్యూట్ చేస్తే -18 ప్లస్ 9 d ఈజ్ ఈక్వల్ టు 0. మనము దీని నుంచి ఇక్కడ -18ని రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది +18 అవుతుంది. 9d ఈజ్ ఈక్వల్ టు
ప్లస్ 18, d ఈజ్ ఈక్వల్ టు 18/9. 9 ఒకట్ల 9 రెండుల ఏమైంది? దేర్ఫోర్ d ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 2. సో మన ఈ బాక్స్ లో d ఈజ్ ఈక్వల్ 2. ఓకేనా? ఇప్పుడు 3 దాంట్లో ఏ ఇవ్వలేదు, క్వశ్చన్ మార్క్. ఏంటి? d ఇచ్చిండు. d ఈజ్ ఈక్వల్ టు -3, n ఈజ్ ఈక్వల్ టు 18. దీని నుంచి ఇక్కడ ఏంటిది? ఇది -5 అంటే a18. a18 ఈజ్ ఈక్వల్ టు -5. ఓకేనా? ఇది ఇవ్వబడినది. సో ఇప్పుడు మనము a18 ఈజ్ ఈక్వల్ -5 ఇచ్చిన దాన్ని తీసుకుందాం. a18 ఈజ్ ఈక్వల్ టు -5. మనం an ఈజ్ ఈక్వల్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అని తెలుసు కాబట్టి a18 ఏమవుతుంది? దాని ప్రకారము a ప్లస్ 17d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -5. ఓకేనా? ఇక్కడ మనకు తెలిసిన విలువను ఇందులో ప్రతిక్షేపిద్దాం. d విలువ తెలుసు, మనకు తెలియంది a. సో a ప్లస్ 17 ఇంటూ d -3 ఈజ్ ఈక్వల్ -5. a ప్లస్ ఇంటూ మైనస్ 17 3 51 -51 ఈజ్ ఈక్వల్ -5. a ఈజ్ ఈక్వల్ -51 ఇప్పుడు రైట్ సైడ్ పంపిస్తే అవుతుంది ప్లస్ అవుతుంది, ప్లస్ 51 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? 46. a ఈజ్ ఈక్వల్ 46. సో ఇక్కడ బాక్స్ లో a ఈజ్ ఈక్వల్ 46 తీసుకుందాం. నెక్స్ట్ రెండవది ఇప్పుడేంటి? నాలుగవది. a ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడు? -18.9, d ఈజ్ ఈక్వల్ టు 2.5. మనకు n వాల్యూ ఇవ్వలేదు కానీ an ఇచ్చిండు 3.6. an ఈజ్ ఈక్వల్ టు 3.6. సో మనము n వాల్యూ కనుక్కోవాలి. n ఈజ్ ఈక్వల్ అంటే ఇది ఎన్నో పదము 3.6 అవుతుంది అనేది క్వశ్చన్. అంటే చూడండి, an ఈజ్ ఈక్వల్ టు మనకి ఇవ్వబడింది 3.6 అని ఇవ్వబడినది. an ఈజ్ ఈక్వల్ మనం ఏమైనా రాసుకోవచ్చు? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కదా, ఈజ్ ఈక్వల్ 3.6. a తెలుసు, d తెలుసు, ప్రతిక్షేపించినట్లయితే -18.9 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కూడా 2.5 ఈజ్ ఈక్వల్ టు 3.6. ఇది పాయింట్. ఇటువంటి -18.9 ని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ అవుతుంది. n మైనస్ 1 2.5 ని 25/10 అని రాసుకుంటున్నాం. 25/10 3.6 ప్లస్ అవుతుంది, ఇది మైనస్ ఉంది కదా, ప్లస్ 18.9 అంటే 5 2s 5 5s అంటే డైరెక్ట్ 5/2 అని రాసుకోవచ్చు. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ ఇంటూ 5/2 ఈజ్ ఈక్వల్ టు 0.6 ని 0.9 కలిపితే 5 15 వస్తుంది. 18 ప్లస్ 1 ఏమవుతుంది? 19 22 22.5. ఓకేనా? 22.5 వస్తుంది. 3.6 ప్లస్ 18.9 ఏమవుతుంది? 15. 6 ప్లస్ 9 15 అంటే 5. 19 ప్లస్ 3 22. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 22.5 ఇంటూ ఇక్కడ 2 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది బై 5 ఏమవుతుంది? n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 22.5 ఇంటూ 2 అంటే 45 అవుతుంది. అది 45/5. 5 1s 5 9s ఇక్కడ 9 వస్తుంది. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 9. దీని నుంచి n ఈజ్ ఈక్వల్ టు -1 పంపిస్తే ప్లస్ 1 అవుతుంది అంటే 10. n ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 10. ఇక్కడ మనం ఏం రాయాలి? n ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా? ఇప్పుడు ఫిఫ్త్ది a ఈజ్ ఈక్వల్ టు 3.5, d ఈజ్ ఈక్వల్ టు 0, n ఈజ్ ఈక్వల్ టు 105. అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి?
105వ పదం ఎంత? ఓకేనా? అంటే A105, an is n ప్లేస్ లో 105 అంటే an ఈజ్ ఈక్వల్ రాసుకుందాం ఏంటి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో A105 కదా మనం కనుక్కోవాల్సింది. A105 ఏమవుతుంది, a ప్లస్ ఒక తక్కువ 105కి ఒక తక్కువ అంటే 104 ఇంటూ డి. సో a ప్లస్ లో 3.5 ప్లస్ 104 ఇంటూ డి. డి ఏంటి, 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది, 0తో గుణిస్తే 0నే వస్తుంది, ప్లస్ 0. సో 3.5 A105. ఇక్కడ స్థిర పదం 0 ఉన్నప్పుడు ఏ పదమైనా కూడా మొదటి పదం ఏదైతుందో అదే వస్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది 3.5. ఇది 3.5 అంటే దీని ఇక్కడ స్థిర పదం 0 ఉంది కాబట్టి మొదటి పదము 3.5 కాబట్టి A105 అయినా A1000 అయినా అది 3.5 అవుతుంది. ఇప్పుడు రెండవ సమస్యను తీసుకుందాం. క్రింది వాణిని కనుగొనము. ఇందులో మొదటిది 10, 7, 4 డాష్ అంక శ్రేణిలో 30వ పదము. ఓకేనా? అంటే ఇక్కడ మొదటి పదము a ఈజ్ ఈక్వల్ 10, మరి A2 రెండవ పదాన్ని A2 ఈజ్ ఈక్వల్ 7, మూడవ పదం A3 ఈజ్ ఈక్వల్ టు 4. ఇది అంక శ్రేణి. అంటే 30వ పదం కనుక్కోవాలి. అంటే ఇక్కడ మనం A30 n ఈజ్ ఈక్వల్ టు 30 తీసుకోవాలి. ఓకేనా? n ఈజ్ ఈక్వల్ టు 30 30వ పదం. మనకు an ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు, a ప్లస్ అంక శ్రేణిలో సాధారణ పదం n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ మనకు n ఈజ్ ఈక్వల్ 30 తెలుసు, a ఈజ్ ఈక్వల్ 10 అని తెలుసు, మరి డి విలువ తెలియదు. అంటే డి ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాసుకోవచ్చు, A2 వరుస అంటే A2 మైనస్ A1 కానివ్వండి, A3 మైనస్ A2 కానివ్వండి, డి కదా. కాబట్టి సామాన్య భేదం అంటే A2 మైనస్ A1. డి ఈజ్ ఈక్వల్ టు A2 అంటే 7 మైనస్ A1 10 ఏమొస్తుంది, డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. అంటే A ఈజ్ ఈక్వల్ టు 10, డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3, n ఈజ్ ఈక్వల్ టు 30. అంటే ఎన్నవ పదం అంటే A30 ఏమవుతుంది, A30 ఈజ్ ఈక్వల్ a ప్లస్ 29 ఇంటూ డినే కదా, 29 ఇంటూ డి. సో ఏ అంటే 10 ప్లస్ 29 ఇంటూ డి అంటే మైనస్ 3 ఏమవుతుంది, 10 ప్లస్ ఇంటూ మైనస్ 29 3 9 27 అంటే 7 3 2 6 62 ఏమవుతుంది 87. 10 మైనస్ 87 అంటే మైనస్ 77. అంటే 30వ పదము అంటే A30 మైనస్ 77 అవుతుంది. 30వ పదమే కదా. ఓకే, ఇప్పుడు రెండవది ఇక్కడ ఏంటి, -3, -1/2, 2 డాష్ అంక శ్రేణిలో 11వ పదమును కనుక్కోండి. అంటే మనము a ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇవ్వడం జరిగింది, -3 అంటే ఇదే A1 అవుతుంది. A1 ఈజ్ ఈక్వల్ టు -3, ఏనే A1 అవుతుంది. A2 ఈజ్ ఈక్వల్ టు -1/2, ఇంకా n ఈజ్ ఈక్వల్ టు 11. మనం దీన్ని ఫస్ట్ డి కనుక్కుందాం. డి ఈజ్ ఈక్వల్ టు ఏంటి, A2 మైనస్ A1 ఆర్ A3 మైనస్ A2. A2 మైనస్ A1 ద్వారా డిని కనుక్కుందాం. డి ఈజ్ ఈక్వల్ టు -1/2, A2 అంటే మైనస్ హాఫ్ మళ్ళీ -3 ఏమవుతుంది, -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏమవుతుంది +3. దీన్ని సింప్లిఫై చేస్తే 2కి 1కి ఎల్సిఎం 2 క్రాస్ -1 2 3 6 -1 + 6 అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 5/2. సో మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు -3, డి ఈజ్ ఈక్వల్ టు 5/2 + 5/2, n ఈజ్ ఈక్వల్ టు 11 అయినా మనం ఏంటి A11 అవుతుంది. 11వ పదం అంటే A11, ఎన్నవ పదం అంటే an. సో మనం an ఈజ్ ఈక్వల్ టు సాధారణ పదం రాసుకున్నట్లయితే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దీంట్లో n దగ్గర 11ని, a దగ్గర -3ని,
ఇది ఏమవుతుంది ప్లస్ A11 అంటే 10 కదా, ఇది 10 ఇంటూ D అంటే 5/2 మైనస్ 3 ప్లస్ 2 1 జా 2 5 జా అంటే 10 ఇంటూ 5/2 రాసుకుందాం. 2 1 జా 2 5 జా అంటే మైనస్ 3 ప్లస్ 5 5 జా 25. A11 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సైడ్కి రాసుకుందాం. A11 మైనస్ 3 ప్లస్ 25 అంటే ఏమవుతుంది 22. ఓకేనా? అంటే ఈ విధంగా ఒక అంక శ్రేణిలో ఇచ్చి అందులో 11వ పదం కనుక్కోమన్నా మనం సాధారణ సూత్రం ఎన్నో పదము an ఈజ్ ఈక్వల్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అనే దాని సూత్ర సహాయంతో మనం కనుక్కుంటాం. ఒకవేళ ఈ అంక శ్రేణిలో డాష్ అని ఒక చివరి ఒక మధ్య ఎంత ఈ 22 అని ఇచ్చి డాష్ పెట్టి ఇక్కడ చివరికి 22 ఒక చివరి పదం ఇచ్చి ఆ 22 అనేది ఎన్నో పదం అవుతుంది అని కూడా ఇవ్వచ్చు. అప్పుడేంటి దాన్ని an గా తీసుకొని దాని నుంచి సేమ్ ఇదే విధంగా కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు 3వ సమస్యను తీసుకుందాం. క్రింది వారిని కనుగొనము. ఇందులో కూడా 5 బిట్లు ఇవ్వడం జరిగింది. మొదటి రెండింటిని తీసుకుందాం. ఏంటి A1 ఈజ్ ఈక్వల్ టు 2, A3 ఈజ్ ఈక్వల్ 26 అయినా A2ని కనుగొనము. ఇందులో మొదటిది అయితే ఇక్కడ A1 అంటే A, మొదటి పదాన్ని A1 అంటాం, దాన్ని A తీసుకుంటాం. ఏమి ఇవ్వబడిందో రాసుకుందాం. A1 ఈజ్ ఈక్వల్ టు A ఈజ్ ఈక్వల్ టు దాని 2 అవుతుంది. A3 ఈజ్ ఈక్వల్ టు ఏంటి 26 అని ఇవ్వబడినది. అయితే ఇప్పుడు ఏంటి A2ని కనుక్కోవాలి. A2 ఈజ్ ఈక్వల్ మనం ఏమైనా రాయొచ్చు A ప్లస్ D అని రాయొచ్చు. A ప్లస్ D. మరి A తెలుసు కానీ D తెలియదు అంటే సామాన్య భేదం. అంటే దీని నుంచి మనకు A3 ఈజ్ ఈక్వల్ 26 అంటే దాన్ని ఏమని రాసుకోవచ్చు A3 ఈజ్ ఈక్వల్ టు 26 మీన్స్ A3 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 2D కదా, A ప్లస్ 2D కదా. అంకశ్రేణి యొక్క ఎన్నో పదం ఆధారంగా n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే ఏమవుతుంది A ప్లస్ 2D కదా, A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 26. ఇందులో అంటే A ఈజ్ ఈక్వల్ టు 2ని ఇందులో ప్రతిక్షేపించినట్లయితే A ప్లేస్ లో 2 రాసినట్లయితే దీని నుంచి ఏమవుతుంది D విలువ తెలుస్తుంది. ఓకేనా? అంటే ఇట్లా అంకశ్రేణిలో ఏవైనా 2 పదాలు ఇచ్చిననుకోండి అంటే అది ఏ 2వ పదము 4వ పదం అని లేదా 5వ పదము 15వ పదం అని ఇచ్చిందనుకోండి. 5వ పదం ఎంత ఇస్తుండో దాన్ని A ప్లస్ 4D ఈజ్ ఈక్వల్ ఇచ్చింది తీసుకోవాలి. 15వ పదాన్ని A ప్లస్ 14D ఈజ్ ఈక్వల్ ఇచ్చింది తీసుకొని ఆ 2 సమీకరణాలు ఆ రెండింటిలో నుంచి ఏని తొలగించి డీని కనుక్కోవాలి. డి వచ్చిన తర్వాత డీని సమీకరణం 1లో కానీ సమీకరణం 2లో ప్రతిక్షేపించినట్లు ఏ విలువ తెలుస్తుంది. ఏ డి తెలిస్తే మనం ఏ పదమైనా రాయవచ్చు. ఓకేనా? ఇక్కడ A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ 26, A ఈజ్ ఈక్వల్ 2. సో A ఈజ్ ఈక్వల్ 2ని ఇందులో రాస్తున్నా. A ఈజ్ ఈక్వల్ టు 2ను A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 26లో రాయగా అప్పుడు దీని నుంచి D వాల్యూ వస్తుంది. 2 ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ 26, 2D ఈజ్ ఈక్వల్ టు 26 ప్లస్ 2 పోతే -2, 2D ఈజ్ ఈక్వల్ టు 24, D ఈజ్ ఈక్వల్ 24/2. 2 1 2 12 అంటే D ఈజ్ ఈక్వల్ 12. మనకి A2 కదా కావాల్సింది. therefore A ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లంలో ఇచ్చిండు D ఈజ్ ఈక్వల్ టు 12. సో A2 ఏ పదాన్ని రాయొచ్చు మనం. A2 ఈజ్ ఈక్వల్ A ప్లస్ D ఏమవుతుంది 2 ప్లస్ 12 అంటే A2 ఈజ్ ఈక్వల్ టు 14. ఓకేనా? ఇప్పుడు రెండవది A2 ఈజ్ ఈక్వల్ ఏమని ఇచ్చిండు A2 ఈజ్ ఈక్వల్ టు 13, A4 ఈజ్ ఈక్వల్ టు 3 అయినా మనము A1 A3 లను కనుక్కోవాలి. అంటే దీని నుంచి ఈక్వల్ టు అంటే A2 ఈజ్ ఈక్వల్ 13 అంటే దీని ఏమని రాయొచ్చు an ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 D కదా. సో A2 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 13 అని సమీకరణం 1 తీసుకుందాం. ఓకేనా? A4 ఈజ్ ఈక్వల్ టు 3 కదా, దీని ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు A ప్లస్ 3D ఈజ్ ఈక్వల్ టు 3. సో సమీకరణం 2. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటి సమీకరణాలను మనం సాధించినట్లయితే
రెండిట్లో కూడా ఏని తొలగించవచ్చు. ఎందుకు ఏ యొక్క కోఎఫిషియంట్ 1, ఇక్కడ కూడా కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఏని తొలగించినట్లయితే అంటే సమీకరణం 1 మరియు 2 లను సాధించగా అంటే ఏం చేస్తున్నాము, 1లో నుంచి 2 తీసేస్తున్నాం అంతే. 1 ఇంప్లాయిస్ ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 13, 2 ఇంప్లాయిస్ ఏ ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3. చూడండి ఓకేనా, మనము అన్నిటికి ప్లస్ ఉన్నాయి కాబట్టి మనం తీసేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది, గుర్తులు మారుతాయి. ఏ క్యాన్సల్, డి మైనస్ 3d మైనస్ 2d అవుతుంది. ఇది మైనస్ 2d 13 మైనస్ 3 అంటే 10 అవుతుంది. సో d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10 బై 2, 2 1 జా 2 5 జా, d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 ని సమీకరణం 1లో ప్రతిక్షేపించగా d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 ని సమీకరణము 1లో రాస్తే అప్పుడు ఏమవుతుంది, ఏ వాల్యూ తెలిసిపోతుంది. 1 ఇంప్లాయిస్ ఏ ప్లస్ డి వాల్యూ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13. ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ 13. ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, మైనస్ 5 అని పంపిస్తే ప్లస్ 5 అవుతుంది. 13 ప్లస్ 5 ఏ ఈజ్ ఈక్వల్ టు 18. మనకు ఏ తెలుసు చూడండి, ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు. ఏ ఈజ్ ఈక్వల్ టు 18, డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, A1 అంటే ఏనే A1 అవుతుంది. ఓకేనా, A1 ఈజ్ ఈక్వల్ టు మనం A1 కదా కనుక్కోవాలి. A1 ఈజ్ ఈక్వల్ 18 అయిపోయింది. నెక్స్ట్ A3 కావాలి. A3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2d కదా. ఓకేనా, ఏఎన్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అయినప్పుడు A3 n ప్లేస్ లో 3 తీసుకుంటే ఏమవుతుంది, ఏ ప్లస్ 2d అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 18 ప్లస్ 2 ఇంటూ డి మీన్స్ మైనస్ 5. సో 18 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 5 జా 10 ఏమవుతుంది 8. A3 ఈజ్ ఈక్వల్ 8. Therefore A1 ఈజ్ ఈక్వల్ టు 18, A3 ఈజ్ ఈక్వల్ టు 8 అగును. ఇప్పుడు 3 4 తీసుకున్నాను. ఏంటి, A1 ఈజ్ ఈక్వల్ 5, A4 ఈజ్ ఈక్వల్ 9 పూర్ణాంకం 1/2 అయినా A2 A3 లను కనుగొనము అని ఇచ్చిండు. ఓకేనా, ఇక్కడ A1 ఈజ్ ఈక్వల్ టు 5, ఇంకా A4 ఈజ్ ఈక్వల్ టు 9/1/2. దీన్ని అపక్రమ భిన్నంగా రాసుకున్నట్లయితే ఏమవుతుంది, 9/18 ప్లస్ 1 19/2. ఓకేనా, ఇప్పుడు దీని నుంచి మనం A2 A3 కనుక్కోవాలి. అంటే ఏంటి, మనకు A1 అంటే ఏ తెలుసు. ఇప్పుడు దీని నుంచి డి కనుక్కోవాలి. డి కనుక్కొని మనం A2 అంటే ఏ ప్లస్ డి, A3 అంటే ఏ ప్లస్ 2d. దాని ఆధారంగా A2 A3 కనుక్కోవచ్చు. ఓకేనా, ఇప్పుడు A4 ఏమని రాయొచ్చు, A4 ఈజ్ ఈక్వల్ టు 19/2 అంటే A4 ని అంకెశుడి యొక్క ఎన్నవ ప్రధాన సూత్రం ఆధారంగా దీని ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 3d ఈజీ అని రాయొచ్చు కదా. ఓకేనా, ఇప్పుడు ఏ ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ 9/2. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ని ఇందులో రాస్తాయి. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ని ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ని ఏ ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ 19/2 లో వ్రాయగా రాస్తే ఏమవుతుంది, డి వాల్యూ తెలుస్తుంది. రాస్తే ఏమవుతుంది, 5 ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 19/2. 3d ఈజ్ ఈక్వల్ 19/2 ప్లస్ 5 ఇటు పంపిస్తే మైనస్ 5. ఓకేనా, చూడండి 3d ఈజ్ ఈక్వల్ 19 2 5 are 10/2. 3d is equal 19 minus 10 is 9/2. d is equal to 9/2. ఇక్కడ 3 అనేది 2 ని మల్టిప్లై చేస్తుంది. సో 3 1 జా 3 3 జా ఏమైంది, d is equal to 3/2
2. ఇప్పుడు మనకేంటి A2 కావాలి. A ఈజ్ ఈక్వల్ టు తెలుసు, A ఈజ్ ఈక్వల్ టు 5, A1 ఈజ్ ఈక్వల్ 5 మీన్స్ A ఈజ్ ఈక్వల్ 5 మరియు D విలువ D ఈజ్ ఈక్వల్ టు 3/2. దీని నుంచి A2 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ D, A ప్లస్ D, 5 ప్లస్ D మీన్స్ 3/2. ఏమవుతుంది? 2 5s 10 ప్లస్ 3 13/2. A2 ఈజ్ ఈక్వల్ టు 13/2. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి? A3 కావాలి. A3 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 2D కదా, A ప్లస్ 2D. సో A ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2 ఇంటూ D ఏమవుతుంది? 3/2. D ప్లస్ 3/2. 2 1 2 1 క్యాన్సల్. ఏముంటుంది? 5 ప్లస్ 3, A3 ఈజ్ ఈక్వల్ టు 8. Therefore, A2 ఈజ్ ఈక్వల్ టు 13/2 లేదా A3 ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా? ఇప్పుడు నాలుగో పెట్టి తీసుకుందాం. ఇక్కడ ఏమన్నా జరిగింది? A1 ఈజ్ ఈక్వల్ -4, A6 ఈజ్ ఈక్వల్ 6. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? దీని నుంచి A2, A3, A4, A5 కనుక్కోవాలి. సో A1 అంటే A1 ఈజ్ ఈక్వల్ టు -4. దీన్ని 1 అనుకుందాం, మనం ఇలా అనుకొని చేద్దాం. ఓకేనా? సమీకరణాల A6 ఈజ్ ఈక్వల్ 6 కదా. A6ని ఏమని రాయొచ్చు మరి? A6ని A ప్లస్ 5D కదా, ఇవ్వబడినది అని, ఇది ఇవ్వబడినది రాసుకుందాం. A6 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ 6. ఇది 2. ఓకేనా? ఇప్పుడు సమీకరణం 1ని సమీకరణం 2లో ప్రతిక్షేపించే రాదాం, లేదంటే క్యాన్సిల్ చేద్దాం. సరే, సమీకరణం 1ని 2లో రాయగా అంటే A ఈజ్ ఈక్వల్ టు -4ని సమీకరణం 2లో ఉన్న A దగ్గర రాయాలి. ఓకేనా? అంటే 2 ఇంప్లాయిస్ 2లో ఏ ప్లేస్ లో మనం -4 ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ 6. 5D ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? -4 ని పంపిస్తే +4 అవుతుంది. 6 ప్లస్ 4 10. అంటే D ఈజ్ ఈక్వల్ టు 10/5. 5 2 D ఈజ్ ఈక్వల్ టు 2. చూడండి, A1 ఈజ్ ఈక్వల్ టు -4 అంటే A ఈజ్ ఈక్వల్ -4. Therefore, A ఈజ్ ఈక్వల్ టు -4, D ఈజ్ ఈక్వల్ టు 2. మనకి ఏం కావాలి? A2 కావాలి. మనం కనుక్కోవాల్సి A2 ఏమని రాయొచ్చు? A ప్లస్ D ఏమవుతుంది? -4 ప్లస్ 2. A2 ఏమవుతుంది? -4 ప్లస్ 2 అంటే -2. నెక్స్ట్ A3 మీన్స్ A ప్లస్ 2D. ఓకేనా? A ప్లస్ 2D. A3 ఈజ్ ఈక్వల్ A ప్లస్ 2D. A ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ 2 ఇంటూ D అంటే 2. -4 ప్లస్ 4 అవుతుంది. చూడండి, 2 2 4 కదా, -4 ప్లస్ 4 అంటే 0. A3 ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది? 0. నెక్స్ట్ A4 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 3D. ఓకేనా? A ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ 3 ఇంటూ D వాల్యూ ఇది. ఓకేనా? 2 3 2 6. -4 ప్లస్ 6 ఏమవుతుంది? A4 వాల్యూ -4 ప్లస్ 6 అంటే +2. A4 ఈజ్ ఈక్వల్ టు 2. A3 ఈజ్ ఈక్వల్ 0. A2 ఈజ్ ఈక్వల్ -2. A4 ఈజ్ ఈక్వల్ 2. మనకు చివరిగా A5 కనుక్కోవాలి. A5 ఈజ్ ఈక్వల్ A ప్లస్ 4D. A ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ 4 ఇంటూ D 2 కదా, -4 ప్లస్ 4 2 8. -4 ప్లస్ 8 అంటే +4. A5 ఈజ్ ఈక్వల్ టు 4. Therefore, A2 ఈజ్ ఈక్వల్ టు
minus 2, A3 is equal to 0, A4 is equal to 2, A5 is equal to 4. అగను మూడో దాంట్లో చివరిది ఐదవది A2 is equal 38, A6 is equal minus 22 అయినా A1, A3, A4, A5 లను కనుగొనము. ఓకేనా? అంటే ఇవ్వబడింది రాసుకుందాం. A2 is equal to 38, A6 is equal to minus 22 అని ఇవ్వబడినది. ఓకేనా? దీని నుంచి A2 is equal ఏమన్నా రాయొచ్చు, A plus D. ఓకేనా? A plus D is equal to 38. దీని సమీకరణం 1 అనుకుందాం. A6 అంటే N is equal to A plus N minus 1 into D కాబట్టి N ప్లస్ లో 6 తీసుకున్నట్లయితే ఏమవుతుంది, A plus 5 into D is equal minus 22. ఇది సమీకరణం 2. చూడండి, ఈ రెండు సమీకరణాల ద్వారా ఏను తొలగించి డీని కనుక్కోవాలి. వచ్చిన డీని సమీకరణం 1లో రాస్తే ఏ విలువ తెలుస్తుంది. అప్పుడు A1 అంటే ఏనే, A3 అంటే A plus 2D, A4 అంటే A plus 3D, A5 అంటే A plus 4D. ఆ విధంగా అటు విలువల్ని కనుక్కోవాలి. ఇప్పుడు ఏంటి, సమీకరణం 1ని 2లను సాధించగా అంటున్నాను. చూడండి, 1 ఇంప్లాయిస్ అంటే ఏంటి, A plus D is equal to 38. 2 ఇంప్లాయిస్ సమీకరణం 2 అంటే A plus 5D is equal to ఏముంది, minus 22. చూడండి, ఏని తొలగించడానికి ఏ యొక్క కోఎఫిషియంట్ ఒకటే ఉంది, కానీ సేమ్ గుర్తుంది కాబట్టి తీసివేద్దాం. సమీకరణం 1 నుంచి సమీకరణం 2 మైనస్, ఇది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ తీసేస్తే ఏమవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. ఓకేనా? ఏ క్యాన్సల్, డి మైనస్ 5D, డీలో నుంచి ఒక 5D నుంచి ఒక డి పోతే 4D, కాకపోతే 5కి మైనస్ ఉంది మైనస్ 4D. 38 ప్లస్ 22 ఏమవుతుంది, 60 కలిపితే. దీని నుంచి D ఈజ్ ఈక్వల్ టు మైనస్ 60 by 4. 4 1 జా 4 15 జా 4 15 జా. ఓకేనా? A2 ఈజ్ ఈక్వల్ 38 అంటే ఇప్పుడు D విలువ మైనస్ 15 కాబట్టి ఏమవుతుంది, D విలువని సమీకరణం 1లో రాద్దాం. D ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15ని 1 ఇంప్లైస్ 1 ఇదే కదా, D ప్లేస్ లో మైనస్ 15 రాద్దాం. A ప్లస్ మైనస్ 15 ఈజ్ ఈక్వల్ 38. A ఈ మైనస్ 15 ఇటు పంపిస్తే అవుతుంది, ప్లస్ అవుతుంది, 38కి యాడ్ అవుతుంది ప్లస్ 15 అంటే A ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 43 ప్లస్ 10 53. చూడండి, A ఈజ్ ఈక్వల్ 53, D ఈజ్ ఈక్వల్ టు 15. వీటి ఆధారంగా మనం A1, A3, A4, A5 అని కనుక్కుందాం. సో A ఈజ్ ఈక్వల్ టు 53, D ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15. ఓకేనా? ఇప్పుడు A1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, A1 ఈజ్ ఈక్వల్ 53 అయిపోయింది. ఓకేనా? A3 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, A ప్లస్ 2D కదా, A ప్లస్ 2D. మనకి ఏ వాల్యూ తెలుసు, 53 ప్లస్ 2 ఇంటూ D అంటే మైనస్ 15. ఓకేనా? 53 ప్లస్ ఇంటూ మైనస్ 15 2 జా 30. 53 మైనస్ 30 అంటే 23. A3 ఈజ్ ఈక్వల్ టు 23 వచ్చింది. నెక్స్ట్ A4 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 3D ఆర్ A3 తెలుసుకోవడానికి A3కి Dని కలిపినా సరిపోతుంది. ఓకేనా? A ప్లస్ 3D, A ఈజ్ ఈక్వల్ టు 53 ప్లస్ 3 ఇంటూ D మైనస్ 15 ఏమవుతుంది, 53 ప్లస్ ఇంటూ మైనస్ 15 3 is 45 ఏమొస్తుంది ఇక్కడ 8. A4 ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చింది. నెక్స్ట్ A4 తర్వాత A5 ఈజ్ ఈక్వల్ A ప్లస్ 4D. A ఈజ్ వాట్ 53 కదా, 53 ప్లస్ 4 ఇంటూ D మీన్స్ 15 మైనస్ 15. D ఈజ్ ఈక్వల్ మైనస్ 15. సో
ఏమవుతుంది 53 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 15 4 జా 60 53 minus 60 minus 7. A5 is equal to minus 7. Therefore, A1 is equal to 53. Next, A3 is equal to A3 23. A4 is equal to 8. A5 is equal to minus 7 agunu. Okay, thank you.